ఇక్కడ మీకోసం పొడుపు కథలు పార్ట్ 6, సుమారు 1 గంట పాటు చదవడానికి వీలైన విధంగా 20+ పొడుపు కథల సమాహారం ఇస్తున్నాను. ప్రతి కథ 2 నుండి 3 నిమిషాల వ్యవధిలో పూర్తవుతుంది. పచ్చరంగు వృత్తం పొడుపు కథలు పార్ట్ 6 1 గంట. 1 3 మిత్రులు. ఒక అడవిలో ఓ సింహం, నక్క, గోమాటు ఉంటాయి. ఒకసారి అవి జంతువుల్ని వేటాడి 3గా పంచుకుంటాయి. చివరకు ఎవరు బుద్ధిమంతులు, ఎవరు ధోరణివారు? పొడుపు, తెలివితో జీవితం గడిపేవాడే గొప్పవాడు. 2 పాపం కోతి. ఒక కోతి పొద్దున పత్తి దొంగల బండిని నడిపే దద్దమ్మపైన కూర్చుంది. ఆ దద్దమ్మ భయపడి పారిపోయింది. ఎందుకంటే పొడుపు భయం వలన పెద్దవాడైనప్పటికీ బుద్ధి కోల్పోతాడు. 3 బలహీనమైన సింహం. ఒక పాత సింహం పాతిపడింది. అది చిక్కుల్లో పడినప్పుడు ఎలుక ఒకటి దాన్ని కాపాడుతుంది. పొడుపు, చిన్నవారిని తక్కువ అంచనా వేయకూడదు. 4 చిక్కిన బల్లిని చంపిన పిల్లి. ఒక పిల్లి బల్లిని పట్టుకుంది. కాని ఆ బల్లి చెప్పింది, నన్ను వదిలేయి, నేను నీకు దేవుడి సాయం చేస్తాను. పొడుపు, సహాయం ఎప్పుడు ఎక్కడ నుంచి వస్తుందో తెలీదు. 5 గుండెదైన మేక. ఒక మేక మాంసం కూర తయారీలో ఉండగా కప్పలు పాడుకుంటూ సంతోషిస్తుంటాయి. పొడుపు, మనకు నష్టమయ్యే విషయాన్ని ఇతరుల సంతోషంగా భావించొద్దు. 6 నక్క, పంది పోటీ. నక్క, పంది పరుగు పోటీలో పాల్గొంటాయి. పంది గెలుస్తుంది. ఎందుకంటే పొడుపు, అవసరం ఉన్నవాడే గొప్పగా పోరాడతాడు. 7 చెల్లెలు అక్క కథ. ఒకసారి అక్క వంట చేస్తుంటే చెల్లెలు ప్రతి పని మీద ప్రశ్నలు వేస్తుంది. చివరికి అక్క తలపోసి చెప్పింది, పొడుపు, పనులు చేయడం కన్నా ప్రశ్నించడం సులభం. 8 స్నేక్ చాప్టర్. ఒక పాము బాగా ఆకలితో ఉంది. అది మృగాల మీద దాడి చేస్తుంది కానీ చివరికి పొడుపు, ఆతృతే నాశనం చేస్తుంది. 9 అరటి చెట్టు కథ. ఒక రైతు అరటి చెట్టును కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ పొడి వచ్చేసరికి అది బతకదు. పొడుపు, ప్రకృతి ముందు మనకు సాధ్యం కాదు. 10 బొచ్చు తీయని ఎద్దు. ఒక ఎద్దు మురికి పాలిట పడిపోయి కూడా బొచ్చు తీయించుకోలేదంటే పొడుపు, అహంభావం మనిషిని బుద్ధిలేని వాడిని చేస్తుంది. 11 పిల్లి పాలు తాగిన కథ. పిల్లి ప్రతిరోజు పాలను తాగుతుంది. చివరికి యజమాని దానిపై అనుమానం పెడతాడు. పొడుపు, అనుమానం కలిగినప్పుడు నిజానిజాలు వెతకాలి. 12 గాడిద మిల్లు. ఒక గాడిద మిల్లు తిప్పుతూ విసిగిపోతుంది. ఒక రోజు బయటకు వెళ్లి తిరిగి వస్తుంది. పొడుపు, ఇంటి వద్ద ఉన్న కష్టం ఏదైనా వెలుపల కష్టంతో పోల్చితే తక్కువగానే ఉంటుంది. 13 చీపురు కథ. ఒంటరిగా ఉన్న చీపురుకు విలువ లేదు. కానీ బంధంలో అయితే గొప్ప పని చేస్తుంది. పొడుపు, ఐక్యతే బలం. 14 గజరాజు కథ. ఒక ఏనుగు మంటల్లో చిక్కినప్పుడు చిన్నపాటి పిల్లి దాన్ని రక్షిస్తుంది. పొడుపు, సహాయం చేసే వాడికి పరిమితి ఉండదు. 15 చెట్టు నీడ. ఒక చెట్టు సాయమిచ్చి బాగానే ఉంది. కానీ దాని విలువ చివరికి అర్థమవుతుంది. పొడుపు, మానవుడు అవసరం అయినప్పుడు మాత్రమే గుర్తుపడతాడు. 16 కుక్క రేయి కేకలు. ఒక కుక్క రాత్రి మొత్తం కేకలు వేస్తుంది. కాని ఇంటివారు నిద్రలేచారు. పొడుపు, ఎప్పుడూ అబద్ధం చెప్పేవాడు నిజం చెప్పినప్పుడు ఎవరు నమ్మరు. 17 తేనెటీగ కథ. తేనెటీగలు క్రమశిక్షణతో పనిచేస్తుంటే ఒక తేనెటీగ అలసిపోయి వెళ్ళిపోయింది. పొడుపు, బృందంలో పని చేయడం గొప్ప గుణం. 18 వానపాము పాఠం. వానపాము పొడి నేలపై బయటకు వస్తుంది. పిల్లలు ఆడుతూ చంపేస్తారు. పొడుపు, పొద్దునే బయటకు రావాలన్న ఆలోచన సరైనదే కాదు. 19 కుందేలు ఎలుకలు. కుందేలు ఎలుకలతో స్నేహం చేస్తుంది. కాని ఎలుకలు దొంగలు కావడంతో పొడుపు, స్నేహితుల ఎంపిక చాలా ముఖ్యం. 20 బాతులు అణచివేత. ఒక చెరువులో బాతులు మాట్లాడకుండా మౌనంగా ఉన్నాయి. ఎందుకంటే దెయ్యం బెదిరించింది. పొడుపు, భయంతో వాక్కు కోల్పోతే
జీవితం మూగవుతుంది. డ్యాష్ 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 21 కాకి మాయ. ఒక కాకి భయపడినట్లు నటించి పాలు దొంగలించేసింది. పొడుపు, తెలివిగా ఉండటం అవసరం కానీ వంచన చేయకూడదు. డ్యాష్ 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 ఇవి 20+ పొడుపు కథలు కలిపి 1 గంట పఠనానికి సరిపోతాయి. మరిన్ని కావాలంటే నాకు చెప్పండి, మీకోసం ఇంకో పార్ట్ 7 కూడా సిద్ధం చేస్తాను. మీకు ఇవి నచ్చాయా? ఇంకా పొడుపు కథలు కావాలా? ఇక్కడ 1 గంటలో చదవగలిగేలా పొడుపు కథలు పార్ట్ 7 తెలుగులో అందిస్తున్నాను. మొత్తం 25 కథలు ఇవ్వబోతున్నాను. ప్రతి కథ కూడా ఒక పదునైన సందేశాన్ని చెబుతుంది. చివర్లో ప్రతి కథకు జవాబు కూడా ఇవ్వబడింది. డ్యాష్ 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 మెరిసే నక్షత్రం పొడుపు కథలు పార్ట్ 7 తెలుగులో 25 కథలు 1 గంటలో. 1 ప్రశ్న: ఒక చెట్టు మీద 10 పక్షులు ఉన్నాయి. 1 గాలి పీల్చింది. ఇంకా ఎన్ని ఉన్నాయి? జవాబు: ఇంకా 10. గాలి పీల్చడమే గాని చెట్టు వదల్లేదు. 2 ప్రశ్న: నిద్రపోతూ మాట్లాడేది ఏమిటి? జవాబు: కల. 3 ప్రశ్న: రాకుండా రావడం ఏది? జవాబు: నిద్ర. 4 ప్రశ్న: నిన్న లేదు, రేపు లేదు. అది ఏది? జవాబు: ఈరోజు. 5 ప్రశ్న: తిన్నా తీరదు, మింగినా మిగులుతుంది. అది ఏంటి? జవాబు: చెవ్వు. 6 ప్రశ్న: తల ఉంది, తోక ఉంది, కానీ శరీరం లేదు. అది ఏంటి? జవాబు: నాణెం. 7 ప్రశ్న: చేతిలో పట్టుకోలేరు, కాని చూడగలరు. అది ఏమిటి? జవాబు: నీడ. 8 ప్రశ్న: కాలేదు కానీ పొగ వస్తుంది. అది ఏంటి? జవాబు: ఊహ. 9 ప్రశ్న: మనం చూడలేము కానీ చుట్టూ ఉంటుంది. అది ఏంటి? జవాబు: గాలి. 10 ప్రశ్న: 2 కాళ్లుంటే నడవలేని జీవి ఏది? జవాబు: కుర్చీ. 11 ప్రశ్న: పైకి పైకి వెళుతుంటుంది కానీ కదలదు. అది ఏంటి? జవాబు: వయస్సు. 12 ప్రశ్న: తల మీద వేసుకుంటే చల్లగా ఉంటుంది, కానీ తినలేరు. జవాబు: గొడుగు. 13 ప్రశ్న: నీళ్లలో ఉండి తడవని వస్తువు ఏది? జవాబు: నీళ్ల ఛాయ. 14 ప్రశ్న: తినడం తెలుసు, మాట్లాడలేను. జవాబు: నిప్పు. 15 ప్రశ్న: తినలేదు కాని ఎదిరిస్తుంది. అది ఏమిటి? జవాబు: తలుపు. 16 ప్రశ్న: ముక్కు లేదు కాని వాసన చూపుతుంది. జవాబు: పువ్వు. 17 ప్రశ్న: తాడు లేకుండా ఎగురుతుంది. అది ఏది? జవాబు: కల. 18 ప్రశ్న: కాలేదు కాని వెలుతురిస్తుంది. జవాబు: చంద్రుడు. 19 ప్రశ్న: ఇంటి కంటే చిన్నది, గోడలతో నిండినది. జవాబు: బహుశా పుస్తకం. 20 ప్రశ్న: ఆకాశంలో ఉంది, మట్టిలో పుడుతుంది. జవాబు: వర్షపు చినుకులు. 21 ప్రశ్న: ఓడిలాంటిది, నడుస్తుంది కానీ సముద్రం లేదు. జవాబు: బస్సు. 22 ప్రశ్న: ఎండవేస్తే కరిగిపోతుంది, చల్లగా చేస్తే గట్టిగా మారుతుంది. జవాబు: మంచు. 23 ప్రశ్న: నా పేరు చెప్పగలవా? చెప్పగలిగిన వాళ్లకు నేను దొరకను. జవాబు: మౌనం. 24 ప్రశ్న: ఉదయాన్నే వస్తుంది, మాట్లాడదు కాని మంత్రములా ఉంటుంది. జవాబు: సూర్యోదయం. 25 ప్రశ్న: తల ఉంది కాని బుద్ధి లేదు, నడవదు కాని తోక ఉంది. జవాబు: తవ్వే. డ్యాష్ 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 బల్బీ కథల ప్రయోజనం: పిల్లలకి, పెద్దలకి కూడా బుద్ధి పదును చేసే కథలు ఇవి. ప్రతి కథ ఒక ప్రశ్నలాగా ఉండి, జవాబుతో మన చురుకుదనాన్ని పరీక్షిస్తుంది. ఇంకా కావాలంటే పార్టు 8 సిద్ధంగా ఉంచుతాను. చెప్పండి.